ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న వరంగల్ నగరం ఇప్పుడు క్రిమినల్స్ రౌడీ షీటర్లకు అడ్డాగా మారుతోంది. తాజాగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో సూరి గ్యాంగ్ పట్టుపట్టమే అందుకు నిదర్శనంగా నిలిచింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బహిష్కరణకు గురైన రౌడీలు క్రిమినల్స్కు వరంగల్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు గంజాయి, డ్రగ్స్, సుపారీ ముఠాలే పోలీసులకు తలనొప్పిగా ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన గన్ కల్చర్ వరంగల్ పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వరంగల్ నగరం గన్ కల్చర్ కు సుపారీ ముఠాలకు కేంద్రంగా మారుతోంది. ముంబై, హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాల్లో హత్యలు, దోపిడీలు చేసే నేరగాళ్లకు వరంగల్ చిరునామాగా మారింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని ఘటనలు వరంగల్ క్రిమినల్స్ అడ్డాగా మారిందా అనే సందేశాన్ని లేవనెత్తుతోంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నగర బహిష్కరణకు గురైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దాసరి సురేందర్ అలియా సూరి తన గ్యాంగ్ తో చేసిన క్రిమినల్ యాక్టివిటీస్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వరంగల్లో నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న సూరి గ్యాంగ్ ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఈ మేరకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన దాసరి సురేందర్ అలియా సూరి అండ్ గ్యాంగ్ ను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మీడియా ఎదుట హాజరుపరిచారు. కరడుగట్టిన నేరస్తుడు సూరి హైదరాబాద్ పోలీసులచే నగర బహిష్కరణకు గురైన తర్వాత వరంగల్ నగరంలోని భీమారంలో మకాం వేశాడు. 7గురితో ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. అక్టోబర్ 18న రాత్రి సమయంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సాయంపేట మండలం మందారిపేట హైవేపై లారీ డ్రైవర్ను బెదిరించి 2 బైకులలో పెట్రోల్ పోయించుకున్నాడు. లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు సాయంపేట, వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సూరిని అరెస్ట్ చేశారు. ముఠా నుంచి 2 పిస్టల్స్, కత్తి, 2 బైకులు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో సురేందర్ గ్యాంగ్ మద్యం, గంజాయి సేవిస్తూ పార్టీల్లో గాలిలోకి కాల్పులు జరిపినట్లు తేలింది. జైల్లో ఉన్న సమయంలో బీహార్కు చెందిన ఆదిత్య ఠాకూర్ను పరిచయం చేసుకుని అతని ద్వారా తుపాకులు తెప్పించుకున్నట్లు వెల్లడైంది. అనంతరం సూరి గ్యాంగ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుపారీ ముఠాగా ఏర్పడింది. భూపాలపల్లిలో సెప్టెంబర్ నెలలో బాసిత్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ప్రతీకారంతో రగిలిపోతున్న బాసిత్ బావ షారూక్ ఖాన్ తో సూరికి పరిచయం ఉంది. బాసిత్ ను చంపిన వాళ్లను చంపేందుకు సూరితో కలిసి పథకరచన చేస్తున్నాడు షారూక్. బాసిత్ సమాధి దగ్గరకు వెళ్లిన సూరి గ్యాంగ్ అక్కడ గాల్లో కాల్పులు జరిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంట్లో ఈ మెయిన్ అక్యూజ్ సురేందర్, ఇతనికి మెయిన్ ఏరియా ఆఫ్ యాక్టివిటీ హైదరాబాద్ అండ్ రాచకొండ కమిషనరేట్ లో ఉంది. ఇతని మీద దాదాపు 45 కేసెస్ ఉన్నాయి, 46 కేసెస్. దీంట్లో 3 పీడీ కేసెస్ కూడా ఉంది. అండ్ ఇతనికి రాచకొండ కమిషనరేట్ నుంచి ఎక్స్టెన్మెంట్ అయింది. ఈ ఎక్స్టెన్మెంట్ అయిన తర్వాత ఇతను మన వరంగల్ లిమిట్ లో ఉంటున్నారు. ఇక్కడ మన వరంగల్లో ఇతనికి యాక్టివిటీ లేవు, కానీ ఇతను అటెంప్ట్ చేస్తున్నారు, ఎఫర్ట్ చేస్తున్నారు, కానీ ముందే వి హ్యావ్ కాట్ దెమ్. వరంగల్లో రౌడీ షీటర్ సూరి తన గ్యాంగ్ తో మకాం వేసి సుపారీ హత్యలు చేస్తూ బహిరంగంగా తిరుగుతుంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భూతగాదాలు, కుటుంబ సమస్యలు, అప్పులు, ఇతరత్రా వాటితో హత్యలు జరుగుతున్నప్పటికీ రౌడీలు సుపారీ తీసుకుని హత్యలు చేసిన సంఘటనలు ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్దగా లేవు. అయితే సూరి గ్యాంగ్ భూపాలపల్లి జిల్లాలో పలు హత్యలకు ప్లాన్ చేసిందని పోలీసుల విచారణలో తేలడం కలకలం రేపుతోంది. 2-3 నెలల నుంచి నగరంలో మకాం వేసి తుపాకులను ఉపయోగిస్తూ బహిరంగంగా పార్టీలు చేసుకున్నా పసిగట్టలేకపోవడం పోలీసుల ఫెయిల్యూర్ గా కనిపిస్తోంది. మందారిపేట ఘటనపై డ్రైవర్ ఫిర్యాదు ఇచ్చే వరకు కూడా క్రిమినల్స్ కదలికలపై నిఘా వర్గాలు దృష్టి పెట్టలేకపోయాయంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. లారీ డ్రైవర్ తనపై జరిగిన దాడిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లకుండా ఉంటే ఖచ్చితంగా భూపాలపల్లిలో మర్డర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేదని చర్చ జరుగుతోంది. మొత్తానికి వరంగల్లో గన్ కల్చర్ పెరుగుతోందనే చర్చ జోరుగా సాగుతోంది.